అమ్మా సుధా, ప్రయాణం బాగా జరిగిందమ్మా. రండి 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 రండి. చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి చాలా అలసిపోయి ఉంటారు. రండి విశ్రాంతి తీసుకుందాం. విశ్రాంతి? What that? What is that? Rest, my son, rest. Oh, rest. Old guy. అతనితో మా మమ్మీ ఫిక్స్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను మమ్మీ. నన్ను కాదని వేరే పెళ్లి ఎలా చూసుకుంటావో నేను చూస్తానని బెదిరిస్తున్నాడు మమ్మీ. నువ్వు నిజంగానే అలా చెప్పావా? అవును మమ్మీ. దట్స్ మై డాటర్. నువ్వేం భయపడకమ్మా, వాడి సంగతి నేను చూస్తాను. ఈ ధనలక్ష్మి సత్తా ఏమిటో వాడికి తెలీదు. పాండు, అమ్మా, ఫ్యాక్టరీకి ఫోన్ చేసి సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిపించి ఇంటి చుట్టూ కాపలా పెట్టు. చిత్తం. వాట్ సిస్టర్, వాట్ హ్యాపెండ్? ఏం లేదు రావు గారు, బొంబాయిలో మా అమ్మాయి అందానికి ఒక పిచ్చివాడు వెంటబడి ఏడిపించేవాడట. వాడు ఇక్కడికి కూడా వచ్చి బెదిరిస్తున్నాడట. Oh God! రేపో మాపో నా వుడ్ బి ఫింగర్ కి రింగు తొడిగేవాడిని నేనుండగా వాడెవడో ఫాలో అవుతాడా? మీరేం కంగారు పడకండి. వాడి ఇంటి ఛాయలకు వస్తే చెయ్యో కాలో తీయించేస్తాను. డోంట్ క్రై, డోంట్ క్రై. వాడు ఈసారి ఎటు వస్తే మా వాడితో చెప్పు. మా వాడు కరాటేలో కుంగిఫులో స్పెషలిస్ట్. వాట్ ఇస్ దిస్ డాడ్? బొంబాయి నుంచో ముంబై నుంచో మనుషులు దిగుమతి అయిపోయి నేను పెళ్లి చేసుకునే అమ్మాయి వెనకాల పడతావేంటి? నాన్ సెన్స్. ఎవరి వెనకాల ఎవరు పడితే నీకెందుకు మైస్తాన్? ఆ పిల్లతో ఈ పెళ్ళైపోతే ఈ ఆస్తి మొత్తం మనదవుతుంది. దట్స్ ఆల్. సీమదొర వారు ఫోను. అమెరికా నుంచా? కాదు, ఇండియా. ఇండియా. నేను ఖాన్ ని మాట్లాడుతున్నాను. ఖాన్ సాబ్ మేరా. నీకిచ్చిన గడువు అయిపోయింది. 2 రోజుల్లోగాను 50 లక్షలు కట్టకపోతే అది కాదు ఖాన్ సాబ్, పెళ్ళి. నాకేం చెప్పొద్దు. 2 రోజులు టైం. దట్స్ ఆల్. డాడ్, దెయ్యం కొరికిన వాళ్ళగా ఆ లుక్ ఏంటి? అది కాదు మైసాన్, ఆ ఖాన్ గాడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. 2 రోజుల్లో వాడి డబ్బు వాడికి కట్టకపోతే మనం రిస్క్ లో పడతాం. ధనలక్ష్మి గారు ఫామ్ హౌస్ నుంచి ఇదే రోడ్ లో వెళ్తారు. సుధా ఫోన్ లో నాకు చెప్పేది. నేను మన ప్యారలాల్ గడి 10వ మైల్ రాయి దగ్గర ఉంటాం. మీ ఇద్దరు మా 11వ మైల్ రాయి దగ్గర ఉంటారు. కరెక్ట్ గా ధనలక్ష్మి గారు 11వ మైల్ రాయి దగ్గర రాగానే మేమిద్దరం సైకిల్ మీద వెళుతూ అప్పుడే మిమ్మల్ని చూసినట్టుగా మీ ఇద్దరిని విరిచేసి మా ప్రత్యక్ష దైవం ధనలక్ష్మి గారిని కాపాడుకుంటాం. చిట్టుబాబు, కారు వచ్చేస్తుంది. సరే, ఎవడా నువ్వు? వదిలిపెట్టు. చిన్నంత గుర్తుంది. వెళ్ళు. రేయ్ సైకిల్ ఆపరా. రేయ్, ఒంటరిగా వెళ్తున్న లేడీస్ అటాక్ చేస్తారా? ఏంట్రా రాడ్లు ఎత్తుతున్నారు? మీ ఇనప రాట్లను చూసి మా జేడీ భయపడతాడనుకున్నారా? జేడీ అటాక్. మనం ఇక్కడుంటే అక్కడ అటాక్ అవుతుంది. ఏం రా చిట్టుబాబు, వీళ్ళు ఇక్కడున్నారు, మరి వాళ్ళు? వదలండి రా, నా కోపం నిజంగా. చిట్టిబాబు, మన వాళ్ళు అక్కడున్నారు, వీళ్ళు నిజమైన రౌడీలు. అబ్బో